వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నిర్వహించే నీట్ పీజీ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క షిఫ్ట్లోనే పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నీట్ పీజీని జూన్ 15న 2 విడతల్లో నిర్వహించాలని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ఎన్ఈబీ నిర్ణయించింది. జూలై 15న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది. అయితే ఎన్ఈబీ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఒక షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలంటే కేంద్రాలతో సమయం సరిపోదని ఎన్ఈబీ వాదించింది. అయితే ఎన్ఈబీ వాదనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. జూన్ 15న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని స్పష్టం చేసింది. వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నిర్వహించే నీట్ పీజీ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక షిఫ్ట్లోనే పరీక్షను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నీట్ పీజీని జూన్ 15న 2 విడతల్లో నిర్వహించాలని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ఎన్ఈబీ నిర్ణయించింది. జూలై 15న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది. అయితే ఎన్ఈబీ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఒక షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలంటే కేంద్రాలతో సమయం సరిపోదని ఎన్ఈబీ వాదించింది. అయితే ఎన్ఈబీ వాదనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. జూన్ 15న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని స్పష్టం చేసింది.